గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా అంశాల విశ్లేషణ వీడియోకి స్వాగతం. దయచేసి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ అనండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మొదటి గంటలో ఫస్ట్ 1 అవర్లో ఈ వీడియోకి 10,000 వ్యూస్ వస్తున్నాయి. అరౌండ్ 8,000 నుంచి 10,000. అందులో 60% లైక్స్ ఉంటున్నాయి, అంటే అరౌండ్ ఒక 4-5 వేలు లైక్స్ ఉంటున్నాయి. కానీ ఆ తర్వాత ఇంక లైక్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో మీరు ఏ టైంలో చూసినా సరే, ఈరోజు నైట్ వీడియో చూసినా, ఈరోజు మధ్యాహ్నం ఈ వీడియో చూసినా, దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, అది నా సిన్సియర్ రిక్వెస్టు. ఇక ఈరోజు చెప్పాల్సిన అంశాలు: విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన భాగస్వామ్య సదస్సు ముగిసింది. ఈ సదస్సులో 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 613 MOUల మీద సంతకాలు చేశారు. 16.31 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్టుగా ప్రకటించారు. ప్రభుత్వ అంచనాల కంటే 30% అదనంగా పెట్టుబడులు. వచ్చే ఏడాది నవంబర్ 14-15 తేదీల్లో మళ్ళీ విశాఖపట్నంలోనే భాగస్వామ్య సదస్సు కోసం ఆంధ్ర మండప నిర్మాణం. సో మళ్ళీ సేమ్ డేట్స్లో నెక్స్ట్ ఇయర్ నవంబర్లో మళ్ళీ భాగస్వామ్య సదస్సు పెట్టబోతున్నారంట. 3 రోజుల్లో 613 ఒప్పందాలు, 12 రంగాల్లో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. ఇవన్నీ విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన CII భాగస్వామ్య సదస్సు ఫలాలు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలి వచ్చి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అర్థం చేసుకున్నారు. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న ప్రభుత్వ విధానాలను నమ్మకం ఉంచారు. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 14-15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు అని ప్రకటించిన ఒకరోజు ముందే నగరంలో పెట్టుబడుల సందడి మొదలైంది. సో ఓవరాల్గా ఈ భాగస్వామ్య సదస్సు 2 రోజుల పాటు జరిగిన సదస్సు సక్సెస్ అయింది. పెట్టుబడులు భారీగా వచ్చాయి. 100% ప్రభుత్వ లక్ష్యాలకు మించి వచ్చాయి. అయితే వెంటపడాలి. ఎవరెవరైతే ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళు వెంటపడాలి. ఎందుకంటే ఒప్పందం జరిగినంత మాత్రాన వచ్చేసినట్టు కాదు. ఎందుకంటే ఒప్పందాలు ఎన్నెన్నో జరుగుతాయి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2023లో కూడా బోల్డ్ ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు 2017లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా ఒప్పందాలు జరిగాయి. సో ఒప్పందాలు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీల వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని బోల్డ్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ 70-80% మంది ఇంట్రెస్ట్ చూపించరు, క్యాన్సిల్ చేసేసుకుంటారు. ఏదో ప్రభుత్వం అడిగింది కదా, ప్రెజర్ పెట్టింది కదా, ఇన్వైట్ చేసింది కదా, వెళ్దాంలే, ఏదో ఒక ఒప్పందం చేసుకుందాంలే అని వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఒప్పందాలు జరిగినంత మాత్రాన వచ్చేసినట్టు కాదు. సో దాన్ని వెంటపడాలి, అది గ్రౌండింగ్ అయ్యేలా చూసుకోవాలి. వీటిలో కనీసం 40% గ్రౌండింగ్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ సీఎం గారు ఏం చెప్పారంటే, CII సదస్సులో ఇదే బెస్ట్, వచ్చే ఏడాది కూడా విశాఖలోనే నిర్వహిస్తాం, MOUలను 100% సాకారం చేస్తాం, 3 ఏళ్లలోనే సాధిస్తాం, మా మంత్రులు అధికారులు వెంటపడతారు. దావోస్కు హైబ్రిడ్ మోడల్గా విశాఖ సదస్సు, భారీ పెట్టుబడులతో పాటు చర్చలకు చోటు, రికార్డు స్థాయిలో 4,975 మంది హాజరు. గత ప్రభుత్వం ఏపీ బ్రాండ్ను దెబ్బతీసింది, విద్యుత్ PPLను రద్దు చేసింది, అలాంటి పునరావృతం కానివ్వం, ఎస్క్రో ఖాతాలను తెస్తున్నాం, ముగింపు సభలో బాబు. సో 100% కూడా ఒప్పందాలు అమలయ్యేలా చూస్తాము, మా మంత్రులు మా అధికారులు వెంటపడతారు అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. సో వీళ్ళు ఎంత వెంటపడితే అంత మంచిది, ఎంత ఫాలో అప్లో ఉంటే అంత మంచిది. సీఎం గారు అయితే 100% అని చెప్తున్నారు, కానీ మనమైతే చాలా ప్రాక్టికల్గా ఒక 40% అమలు అవ్వాలని కోరుకుందాం. 40% అమలైనా చాలండి. 13 లక్షల కోట్లలో అట్లీస్ట్ ఒక 40% అమలైతే ఒక 5 లక్షల కోట్లు, 5.5 లక్షల కోట్లు వచ్చినట్టేగా. 5.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే దాదాపుగా ఒక 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయిగా. అది మంచిదే ఒక రకంగా. సో అట్లీస్ట్ అదైనా సరే అమలైతే సఫలీకృతమైనట్టే అనేది లెక్క అన్నమాట. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇదే హైలైట్ చేశారండి. CII సమ్మిట్ సూపర్ హిట్, 12 రంగాలు, 13 లక్షల కోట్లు, 16 లక్షల ఉద్యోగాలు. లోకేష్ స్పీడ్, కలిసికట్టుగా కలిగి తిరుగుతూ. విశాఖ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా లోకేష్. ఒప్పందాల్లో కీలక భూమిక, ప్రసంగాల్లో పర్సనల్ టచ్, పారిశ్రామికవేత్తలకు భరోసా అని
ఒక స్పెషల్ ఆర్టికల్ను కూడా ఆంధ్రప్రభలో రాశారు. బాబు జోష్ సమ్మిట్ విజయోత్సవంతో హ్యాపీ, మంత్రులకు అధికారులకు ప్రశంస, బాబు విజనరీకి తోడైన లోకేష్ వేగం, అదిరిపోయిన ఆతిథ్యం, దేశ విదేశ ప్రతినిధుల ఆనందం అని రాశారు. సో సిఐఏ సదస్సుకు సంబంధించి అన్ని పత్రికల్లో కూడా వచ్చిన అంశాలు చెప్పుకున్నాం. ఇదిగోండి, ఒప్పందాలన్నీ కూడా 3.5 ఏళ్లలో ఆచరణలోకి. పెట్టుబడిదారుల నిబద్ధత చూశాకే సంతకాలు చేసాం. 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల లక్ష్యాన్ని ఇలా పెంచుతున్నాను. విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు. దీన్ని ఏమనాలండి? 20 లక్షల ఉద్యోగాలని 50 లక్షల ఉద్యోగాలని పెంచుతున్నారంట. నెంబరేగా పెంచేస్తే బాగుంటుందిలే. ఆ 20 లక్షలు కాదు, అందులో 10 లక్షలు ఇస్తే చాలు అని మేము అనుకుంటున్నాం. మీరు ఇంకా 20 లక్షలని 50 లక్షలకు పెంచారు. ఓకే, నాడు జీనోమ్, నేడు క్వాంటమ్, ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తాం. మంత్రి లోకేష్. క్వాంటమ్ వ్యాలీకి వచ్చేందుకు సిద్ధమైన నిపుణులు, 23 కంపెనీలతో ఎంఓయూలు. ఓకే, సో ఓవరాల్గా విశాఖ సదస్సుకు సంబంధించి అన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అవుట్ ఆఫ్ దట్ చూసుకుంటే ఈ సతీష్ కుమార్ ఉన్నారు కదా, తిరుమల ఏవిఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయనది ఇదేనంటండి. సో మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు, పరకామన్ కేసులో ప్రత్యర్థులే నిందితులు, వారే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఫిర్యాదుదారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామన్లో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి, ప్రస్తుత రైల్వే సిఐ సతీష్ కుమార్ది హత్యేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్లోని 103 క్లాజ్ 1 సెక్షన్ పెట్టి హత్యానేరం కింద కేసు పెట్టారు. పరకామణిలో చోరీ, రాజీ కేసుల్లో ప్రత్యర్థులను నిందితులుగా పేర్కొన్నారు. అయితే వారి పేర్లేవి ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదు. వీరెవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో గుంతకల్లు, గుత్తి మధ్య ఎవరెవరు ట్రైన్ దిగారు, ఎవరెవరు ట్రైన్ ఎక్కారు అనే డేటా తీసుకుంటున్నారు. సో ట్రైన్లోంచి అతను తోసేసారా, ట్రైన్లో అతను ఉన్నప్పుడు ఏమైనా తల మీద గట్టిగా కొట్టి తోసేసారా, లేదంటే కిందకి దింపేసి బలవంతంగా దింపేసి తల మీద వెనక్కి కొట్టారా, అసలు ఏం జరిగింది అనేది కొంచెం సీరియస్గానే దర్యాప్తు చేస్తున్నారు. సిఐడి కూడా ఆ కేసుని సీరియస్గా తీసుకుందన్నమాట. ఇదిగోండి, ఆ కోణంలోనే దర్యాప్తు. సిఐ సతీష్ మరణంపై కేసు నమోదు. జీఆర్పీ నుంచి తాడిపత్రి డివిజన్ వరకు కేసు బదిలీ. పోలీసు వైద్యాధికారులతోనూ సిఐడి డీజీ భేటీ. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అయ్యన్నారు. రైలు నుంచి బొమ్మలను తోసి సీన్ రీకన్స్ట్రక్షన్. గుంతకల్లులో మరో పోలీసు బృందం దర్యాప్తు. ప్రయాణికుల వివరాలు, కాల్ డేటా, ఫుటేజీ పరిశీలన. రేపు ఘటనా స్థలానికి వెళ్లనున్న ఫారెన్సిక్ వైద్యులు. పత్తికొండలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. అది సతీష్ కుమార్కి సంబంధించి ఇచ్చారు. తర్వాత గుంజీల శిక్షకు 6వ తరగతి బాలిక బలి. 100 గుంజీలు తీయించిన ఉపాధ్యాయులు. బడికి ఆలస్యంగా వచ్చిందని 6వ తరగతి విద్యార్థిని చేత 100 గుంజీలు తీయించడం ఆమె ప్రాణాన్ని బలిగొంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయి ప్రాంతంలో సతివలిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో అంశికా గౌడ్ చదువుతోంది. ఈ నెల 8న ఆ బాలికతో పాటు నలుగురితో ఉపాధ్యాయులు గుంజీలు తీయించారు. వీపు నుంచి పుస్తకాల సంచిని అయినా తొలగించకుండా ఇలాంటి శిక్షణ అమానవీయంగా వేసి తన కుమార్తె ప్రాణాన్ని బలిగొన్నారని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే దీని మీద కేసు నమోదైందనమాట. 100 గుంజీలు తీయించారంట 6వ తరగతి బాలికకు. పాపం, వీపు మీద పుస్తకాలు బరువుతో. ఇక ఈ మద్యం కేసు నిందితుడున్నాడు కదా, అనిల్ చోక్రా. ఇతను ముంబైకి చెందిన వ్యాపారి. ఈయన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాడంట. మద్యం కుంభకోణంలో వాటాదారులు ఉన్నారు కదా, పాత్రదారులు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని వైట్గా మార్చాడంట. దాని మీద పోలీసులు ఇతను కేసు నమోదు చేశారు. ఇదిగోండి, సైబర్ దొంగల్లా లిక్కర్ ముఠ, ముడుపుల సొమ్ము 77 కోట్లు వైట్ మనీగా మార్పు. కసిరెడ్డి డైరెక్షన్లో మొదట 4 డొల్ల కంపెనీల్లో బదిలీ, అక్కడి నుంచి 32 ఖాతాల్లోకి మళ్లింపు, ఆ తర్వాత వైట్ మనీగా విత్డ్రా. గత ప్రభుత్వ పెద్దలకు అందజేసిన అనిల్ చోక్రా ముంబైలో ఆర్థిక మోసాలు, ఈడీ కేసుల్లో నిందితుడు. A49 రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. 21వ తేదీ వరకు రిమాండు. విజయవాడ జిల్లా జైలుకు తరలింపు. సో మన తెలుగు వాళ్ళే కాదు, ముంబై వాళ్ళు కూడా అరెస్ట్ అవుతున్నారు ఈ మద్యం కేసుల్లో. అంటే దేశం మొత్తం పాకించారనమాట మద్యం కేసు.
ఇక పేలుడు పదార్థాల శాంపిల్స్ తీస్తుండగా విస్ఫోటం, 9 మంది మృతి, 32 మందికి గాయాలు. 100 మీటర్ల దూరంలో పడిపడ్డ శరీర భాగాలు. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. ఐబొమ్మ తెలుసు కదా, చాలామంది తెలుసు ఇది ఐబొమ్మ. సో దాని నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కరేబియన్ దీవుల కేంద్రంగా కొత్త సినిమాలు పైరసి 2 నెల రోజులుగా ఆమ్స్టర్డామ్లో పాగా కూకట్పల్లిలో చిక్కిన నిందితుడు. అపార్ట్మెంట్లో 3 కోట్ల నగదు, 100ల కొద్ది హార్డ్ డిస్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట. చాలా పెద్ద నేరస్తుడిగా అతను చూస్తున్నారు. అతని వలన తెలుగు సినీ పరిశ్రమకు దాదాపుగా 3,000 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్తున్నారు. సో అందుకని అతన్ని ఆ కేసు సీరియస్గా పోలీసులు ప్రెస్టీజియస్గా తీసుకొని అతన్ని కంటకనిపెట్టి అరెస్ట్ చేశారనమాట. ఇక ఈరోజు రామోజీరావు గారి జయంతి అండి. నవంబర్ 16 ఆయన పుట్టినరోజు. రామోజీరావు గారి జయంతి సందర్భంగా ఈనాడులో కొన్ని స్పెషల్ స్టోరీ ఇస్తూ ఏటా రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వబోతున్నారంట. నేడు రామోజీరావు జయంతి నవంబర్ 16. రామోజీ సంస్థలకు ఒక ఆధ్యాత్మిక పర్వదినం, ఒక మహనీయుని ఆలోచనలకు విలువలకు నూతన జీవం లభించే రోజు. రామోజీ గ్రూపు సంస్థలు ఆయన విలువల వారసత్వాన్ని కొనసాగించేందుకు రామోజీరావు జయంతిని ఫౌండేషన్ డేగా నిర్వహిస్తున్నాయి. ఇది స్ఫూర్తి, స్మృతి, సంకల్పాల సమ్మేళనం. ధైర్యం, క్రమశిక్షణ, సృజనాత్మకత, ముందుచూపు ఆయన వ్యక్తిత్వ స్తంభాలు. ఆ దార్శనికతకు సజీవంగా కొనసాగించేందుకు రామోజీ గ్రూప్ ఇక నుంచి ప్రతి ఏటా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వాలని తలపెట్టింది. దేశం కోసం, మానవత కోసం, విలువల కోసం నిశ్శబ్దంగా సేవ చేస్తున్న స్ఫూర్తి ప్రదాతలను గౌరవించడం దీని ఉద్దేశం. సో ఈ సంవత్సరం ఈ అవార్డులు ఇవ్వబోతున్నారు. దీనికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్ వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారన్నమాట. ఇక మనకు ఐఎస్ఓ పంచాయతీలు ప్రయోగాత్మకంగా 19 జిల్లాల్లో 24 గ్రామాల ఎంపిక. వీటిలో మెరుగైన సేవలు, సుపరిపాలన దిశగా చర్యలు. కేరళ స్ఫూర్తితో ముందడుగు. రాష్ట్రంలో 24 గ్రామ పంచాయతీలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్ఓ గుర్తింపు కోసం కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 52 పంచాయతీలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి తొలి దశలో 24 గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటోంది. రెండో దశలో మిగిలిన 28 పంచాయతీల్లో ఏర్పాట్లు చేయబోతోందంట. ఇక ఈ సదస్సుకు సంబంధించి లోపలేశారు. తర్వాత రేపు ఎల్లుండి పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందంట. మూలపేట మైరైన్ పరికరాల తయారీ పరిశ్రమ అంట మూలపేటలో. ఈ సదస్సుకు సంబంధించి రాష్ట్రానికి రేమండ్, రాయలసీమ కేంద్రంగా 1,200 కోట్ల పెట్టుబడులు, 3 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన. ఇక 2028 నాటికి బెస్ట్ ప్రాజెక్టుగా శ్రీ సిటీ వర్చువల్గా 5 యూనిట్లను ప్రారంభించిన సీఎం. 2,320 కోట్లతో 12 కొత్త ప్రాజెక్టులకు ఒప్పందాలు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ కేంద్రం ఏర్పాటుకి ఎంఓయూ అంట. ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామని చెప్పి లోకేష్ గారు చెప్పింది. తర్వాత ఒకసారి నేర్చుకొని జీవితాంతం పనిచేయలేరు, నిత్యం అభ్యాసకులకు మారాలి. ఏఐ ఉద్యోగాల భవిష్యత్తుపై సదస్సులో మంత్రి లోకేష్. సో ఇది సదస్సుకు సంబంధించి లోపల పేజీల్లో చాలా ఆర్టికల్స్ వేశారులే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. ఇక నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి సినిమా ఈ వేడుక జరిగింది కదా, ఈ ఈవెంట్ చూసారా? ఆ టైటిల్ లాంచ్, ఆ వీడియో ఎంతమంది చూశారు? అద్భుతంగా ఉంది కదా. మహేష్ బాబు ఎంట్రీ కానీ, ఆ టైటిల్ లాంచ్ చేయడం కానీ, వారణాసి గ్లింప్స్ బాగుంది. యాక్చువల్లీ ఒక తెలుగు సినిమా కాదు, ఓవరాల్గా ఇండియన్ సినీ హిస్టరీలో ఒక సినిమా పేరును ప్రకటించడానికి, హీరో క్యారెక్టర్ను ప్రకటించడానికి, హీరో పాత్రను చూపించడానికి ఇంత భారీగా సెట్టింగ్ వేసి ఇంత భారీ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారనమాట. దీనికి ఖర్చు కూడా భారీగా పెట్టారు, లక్షలాది మందికి పాసులు ఇచ్చారు, గట్టిగా చేశారు. సో ఇండియన్ సినీ హిస్టరీకి టైటిల్ లాంచే ఇంత గ్రాండ్గా చేశారంటే ఇంకా భవిష్యత్తులో
ఈ సినిమాకి సంబంధించి జరగబోతున్న ఈవెంట్లన్నీ ఎలా ఉంటాయనేది ఊహించుకోవచ్చు. సో మహేష్ బాబు ఎంట్రన్స్ కావచ్చు అండ్ ఆ రిలీజ్ చేసిన వీడియో ఆద్యంతం ఆకట్టుకుందనమాట. సో ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? నిన్న ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేరుగా అక్కడ లైవ్కి వెళ్ళిన వాళ్ళు. ఇక ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి డ్రోన్లతో పహారా. వైకాపా హయాంలో లక్షల చెట్లు నరికేశారు. అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఇది ఆంధ్రజ్యోతిలో బాగా వేశారు. స్మగ్లర్లలో భయం పుట్టిస్తాం, ఎర్రచందనాన్ని తాకే సాహసం చేయకుండా చేస్తాము. కొన్నేళ్లుగా జరిగిన దోపిడీకి భయంకరమైన సాక్ష్యాన్ని మంగళం గొడవల్లో చూశాను. స్మగ్లర్లు, కింగ్ పిన్లో అందరినీ గుర్తిస్తున్నాం. అరెస్టులే కాదు ఆస్తులు జప్తు చేస్తా. పవన్ శేషాచలం నుంచి ఒక్క దొంగ బయటికి పోకూడదు. టాస్క్ ఫోర్స్కు మళ్ళీ జీవం పోసేలా సీఎంతో మాట్లాడాక నిఘా పెంచాలి, చెక్ పోస్టులు కట్టుదిట్టం చేయాలని అటవీ శాఖపై సమీక్షలో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా, ఒక్క దొంగ కూడా బయటికి అనధికారికంగా వెళ్ళకూడదని చెప్పి చాలా సీరియస్గా చెప్పారనమాట. అదొకటి చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఈనాడులో అన్నీ కవర్ చేసాం. ఇవి ఉన్నాయి. కొత్త పలుకు రేవంత్గా కమాలని జూబ్లీ హిల్స్ ఓపీఎన్ గెలుపుని కొత్త పలుకులా రాశారు. యాక్చువల్లీ మనం నిన్న దీని మీద వీడియో చేసాం. రేవంత్ రెడ్డి గొప్పతనమే ఉంది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల గెలుపులో అనేది. రేవంత్ రెడ్డి ఇమేజ్ డబుల్ అవుతుంది అని నిన్న గుండుసూదులో ఒక వీడియో చేశాను. దీనికి ముందు నిన్న నైట్ రిలీజ్ చేసిన వీడియో అదే, ఒకసారి చూడండి. ఇక వైవి సుబ్బారెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు 20వ తేదీన విచారణకు వస్తున్నారంటండి. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే సిట్ నోటీసులు. ఆరోగ్యం సహకరించినందున తిరుపతి రాలేనని సుబ్బారెడ్డి సమాచారం. విచారణకు హైదరాబాద్ వెళ్లనున్న సిట్. పెద్ద ఆయన కదా, ఆరోగ్యం సహకరించట్లేదంట, అందుకని విచారణకు హైదరాబాద్ సిట్ అధికారులు వెళ్తారంట. తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సింగపూర్కు విమానం, వారంలో 3 రోజుల సర్వీస్. ఇక స్మార్ట్గా ఉగ్రకుట్ర, నిఘా సంస్థలు వాడే టెక్నాలజీతో, ఇది ఇందాక చెప్పుకున్నాంలే. సో ఇవి ఆంధ్రజ్యోతి ఈనాడు అయిపోయినట్టు దీంతో. ఇప్పుడు ఒకసారి సాక్షి, ఆంధ్రప్రభ చూస్తాం. సాక్షిలో చూస్తే సీఎం గారు నిన్న సదస్సులో మాట్లాడిన మాటలను వక్రీకరించి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను రెచ్చగొట్టేలా ఒక వార్త రాశారు సాక్షిలో. పని చేయకుండా జీతాలు ఇవ్వాలా, కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా, విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎన్నిసార్లు డబ్బు ఇవ్వాలి, పబ్లిక్ సెక్టార్లో ఉంటూ బెదిరిస్తారా, ఒక కెమికల్ కంపెనీలో ఇలానే చేస్తే పీడీ యాక్ట్ పెట్టి దారిలోకి తీసుకొచ్చా, అన్ని కంపెనీలు లాభాల్లో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటే ఎందుకు నష్టాల్లో ఉంది, గోల్డ్ మైన్ లాంటి కంపెనీని మీరంతా కలిసి నష్టాల్లోకి నెట్టేశారు, పక్కనే కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది, అది లాభాల్లో నడుస్తుంది చూడండి, మిత్తల్ స్టీల్ కోసం ప్రధానిపై ఒత్తిడి చేసి ముడి ఇనుము సరఫరా చేయిస్తున్నా, 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశానని మండిపాటు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దుర్మార్గం, కుట్రపూరితమంటూ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు యథాలాపంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను సాక్షిలో వక్రీకరించి దాన్నే హైలైట్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను రెచ్చగొట్టేలాగా ఒక పెద్ద వార్త రాశారు. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఇక హిందూపురంలో నిన్న టీడీపీ వాళ్ళు వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారండి. తప్పండి, ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి కరెక్ట్ కాదు. అఫ్కోర్స్ టీడీపీ గోండాల విధ్వంసకాండ, హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు. దాన్ని ఏమంటారు? సో అప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి లోపల ఉన్న సిబ్బందిని కొట్టి, అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటే దాన్ని పగలగొట్టి, అద్దాలు పగలగొట్టి ఎంత రచ్చ చేశారు. సో వీళ్ళు నియోజకవర్గ కార్యాలయాన్ని దాడి చేశారు టీడీపీ వాళ్ళు. ఏదైనా సరే నియోజకవర్గ కార్యాలయాల మీదకి వెళ్ళడం తప్పు. అలా వెళ్ళే వైసీపీ వాళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. టీడీపీ వాళ్ళు ఎందుకు అలా వెళ్తున్నారు అనేది, ఇలా వెళ్ళడం అయితే తప్పు, ఇలా వెళ్తే ప్రజలు ఊరుకోరు. సో హిందూపురం నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది. అక్కడ మాటల దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. బాలకృష్ణ గారి పిఏ మీద ఎక్కువగా ఆరోపణలు చేస్తూ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు పెడుతున్నారు. సో అది ఆ కార్యాలయం నుంచే జరుగుతుందని చెప్పి అక్కడ దాడి జరిగిందనమాట. ఇక కిడ్నీ రాకెట్ ముఠా అరెస్టు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక మద్యం అక్రమ కేసులో అనిల్ చోక్రాకు రిమాండ్. అనిల్ చోక్రా కూడా మీ ఓడేనా ఏంటి? ఇక ఐబొమ్మ రవి దొరికాడు. అరకు 7 డిగ్రీలు. నెల రోజుల్లో 5 శిశుమరణాలు. అల్లూరు జిల్లా దార్రెల పంచాయతీలో వరుస ఘటనలు. ఆందోళన చెందుతున్న గిరిజనులు. చిన్నారుల్లో శ్వాస సంబంధిత సమస్యలు.
పుట్టిన కొద్ది నెలలకే పసికందుల మరణాలపై తల్లిదండ్రుల ఆందోళన. నెల రోజుల్లో 5 శిశుమరణాలు అంటండి. అల్లూరు జిల్లా దారాల పంచాయతీలో వరుస ఘటనలో ఆందోళన చెందుతున్న గిరిజనులు. గిరిజన గ్రామాల్లో ఈ మధ్య మరణాలు ఎక్కువ అవుతున్నాయి, తెలియని విషజ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది తరచూ జరుగుతుంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు ఈ జిల్లాల్లోనే ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వం వీలైతే ఆ ప్రాంతాల్లో 24/7 వైద్య శిబిరాలు నిర్వహించేలా ఉండాలి ఈ సీజన్ అన్నాల్లో. ఇక ఓట్లు వచ్చినా సీట్లు రాలా. బీహార్ ఎన్నికల్లో 23% ఓట్లు సాధించిన ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసి 25 సీట్లకు పరిమితం. బీజేపీ, జేడీయూ కంటే తేజస్వి పార్టీకి ఎక్కువ ఓట్లు. నిజమే, తేజస్వి పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ సీట్లు తక్కువ వచ్చాయి. పాపం 143 నియోజకవర్గాల్లో పోటీ చేసి 25 సీట్లకే వచ్చాయన్నమాట. ఇక అప్పుడే అమర్చి వెంటనే పేల్చాడా? ఎర్రకోట పార్కింగ్ స్థలంలో బాంబు తయారు చేశాడా? 3 గంటలు అక్కడే ఉన్నప్పుడు వారిని ఎవరైనా చూశారా? ఇది పోలీసు విచారణ ఇలా జరుగుతుంది. చిన్న అనారోగ్యంతో వెళ్తే ప్రాణాలు పోయాయి. కాకినాడకి జీజీహెచ్లో 20 ఏళ్ల యువత మృతి. హెర్నియా సర్జరీ చేస్తుండగా సీరియస్. ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన. ఆపరేషన్ టేబుల్ మీద ఏదో జరిగిందంటూ ఫైర్. 20 ఏళ్ల యువతకి హెర్నియా సర్జరీ చేస్తుండగా అమ్మాయి చనిపోయింది. కాకినాడ జీజీహెచ్లో జరిగింది. అది గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఇంత మారుతున్న గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం మారట్లేదు వ్యవస్థ. ఇక యోధులను విస్మరించారు. కాంగ్రెస్ మన గిరిజన యోధులను ఏనాడు పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆహారంపై టారిఫ్లు వద్దు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులపై టారిఫ్లు రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అంటే మా రొయ్యలు కూడా భీమవరం నుంచి, ఆ ప్రాంతం నుంచి అమెరికాకే ఎక్స్పోర్ట్ అయ్యే రొయ్యల మీద కూడా టారిఫ్ తీసేసినట్టేనా? రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు, కుటుంబ సంబంధాలు తెంచుకుంటున్నట్టు లాలూ కుమార్తె రోహిణి తెలిపారు. సో ఇవి సాక్షి అంశాలు. తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే, ఆంధ్రప్రభలో ఎక్కువగా ఈ విశాఖ సమ్మిట్ మొత్తం హైలైట్ చేశారు. తర్వాత స్మగ్లింగ్ మానకపోతే ఆస్తులు చెప్తానేది పవన్ కళ్యాణ్ గారు వార్నింగు. లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చోక్రా అరెస్ట్ అంశం, ఏం జరిగింది, ఎలా పడ్డారు, కోమలి ట్రాక్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్, సతీష్ కుమార్ బొమ్మతో పరిశీలన, స్వయంగా పరిశీలించిన సిఐడి బాసు, పరకమని చోరీ కేసులో ఫిర్యాదుదారు హత్యోదంతపై దర్యాప్తు అనేది కూడా ఇచ్చారు. తర్వాత శిఖా గార్గ్ ఫ్యామిలీకి 317 కోట్లు చెల్లించండి. సో 2019లో ఒక ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానం, అది కూడా మొన్న అహ్మదాబాద్లో ఏదైతే ప్రమాదం జరిగిందో బోయింగ్, అది కూడా బోయింగ్ విమానమే. సో దాని మీద విమాన నిర్లక్ష్యం వల్లనే, తయారీ సంస్థ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్పి ఆ శిఖా గార్గ్ ఫ్యామిలీ కుటుంబం అక్కడ కోర్టులో పిటిషన్ వేస్తే వీళ్ళకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పి 317 కోట్లు చెల్లించమని నిన్న ఆదేశాలు ఇచ్చింది. బీహార్ సీఎం పీఠంపై ఎవరు? రాజకీయ చాణక్యుడ కమల్నాథుడు? కొనసాగుతున్న ఉత్కంఠ. నితీష్ పేరు ప్రకటించకుండా ప్రచారం, ఆయనే కొనసాగుతారని పరోక్షంగా వెల్లడి. బీజేపీకి 89, జేడీయూకి 85 సీట్లు. గత ఎన్నికల్లో తక్కువ వచ్చినా వరించిన పదవి. ఈసారి సీఎం కుర్చీపై కమలనాథుల కన్ను. కేంద్రంలో ఎన్డీఏకి కీలకంగా జేడీయూ 12 మంది ఎంపీల మద్దతు. నితీష్కు శ్రీరామ రక్షణగా కవచం. బీజేపీ నుంచి సీఎం రేసులో సామ్రాట్ చౌదరి, డిప్యూటీ సీఎం రేసులో చిరాగ్ పాస్వాన్. నితీష్తో భేటీ నేపథ్యంలో జోరుగా వదంతులు. అంత సాహసం చేయరు. ఇక్కడ నితీష్ కుమార్కి సీఎం కుర్చీనే ఇంపార్టెంట్. సో ఆయన కనుక సీఎం కుర్చీ ఇవ్వకపోతే కేంద్రంలో కేంద్రానికి 12 మంది ఎంపీల మద్దతు ఉంది కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అవుతాడు. ఎందుకంటే నితీష్ కుమార్ ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేం. సో నాకు తెలిసి సీఎం కుర్చీ నితీష్కే ఇచ్చేస్తారు ప్రస్తుతానికి, ఎందుకులే గొడవని. ఆ తర్వాత ఏమైనా అయితే మారుస్తారేమో కానీ. సో ఇదండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సింపుల్గా ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా కవర్ చేసుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఒకసారి ఈనాడులో వచ్చిన నేషనల్ అంశాలు చూద్దామా? ఎర్రకోట మమ్మరవేట ఊపందుకున్న దర్యాప్తు, మరో 2 ఆల్ఫాయిదా వైద్యుల అరెస్టు. కాంగ్రెస్ ముస్లిం లీగ్ మావోయిస్ట్ పార్టీ. ప్రధాని మోదీ ధ్వజం. కాంగ్రెస్ ముస్లిం లీగ్ మావోయిస్ట్